హైదరాబాద్ మెట్రో విస్తృతి సాధ్యమా? సాధారణంగా మెట్రోలు అనేటటువంటిది ప్రభుత్వాల పాత్ర పరిమితంగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ ఈ వ్యవహారం అంతా ప్రైవేట్ సంస్థలే చేస్తాయి. పీపీపీ పద్ధతిలోనే జరుగుతుంటాయి. అయితే హైదరాబాద్ లాస్ మెట్రో ఇప్పుడు అది ఎక్స్పాన్షన్ ఎలా సాధ్యం? ఎందుకంటే 1300 కోట్ల రూపాయల నష్టాల్లో ఉంది హైదరాబాద్ మెట్రో ఏకంగా. ఈ విషయాన్ని స్వయంగా ఎన్వీఎస్ రెడ్డే ప్రకటించారు. మొట్టమొదటి నుండి ఆ సంస్థ ప్రారంభమైనప్పటి నుంచి, మెట్రో ప్రారంభమైనప్పటి నుంచి ఉన్నటువంటి ఎన్వీఎస్ రెడ్డి గారే తేల్చి చెప్పినటువంటి అంశం. మెట్రోకి ఏటా 1300 కోట్ల రూపాయల నష్టం. ఇది అతిపెద్దదైనటువంటి అంశం. మొన్న మధ్యనే ఆయన మాట్లాడుకొచ్చినటువంటి. అయితే మెయిన్ ఏంటంటే ఇలాంటి సందర్భంలో లోన్లు ఎవరైనా ఇస్తారా? అప్పులు కావాలి. ఇప్పుడు మెట్రో నడవాలి అంటే అప్పు కావాలి. అప్పు కావాలి అంటే అది లాభాల్లో ఉన్నదానికి అప్పులు ఇస్తారు, కానీ నష్టాల్లో ఉన్నదానికి అప్పులు ఇస్తారా? కొత్తగా ఎక్స్పాండ్ చేస్తే లాభాల్లో వస్తుందని గ్యారంటీ ఎవరు? ఇది $1 మిలియన్ ప్రశ్న.